మన దేవుడు శిక్షించే దేవుడు. శిక్షించుట అనగా క్రమశిక్షణ చర్య అని చెప్పొచ్చు. దేవుడు తమ పిల్లలను విజయవంతంగా పాపం చేయడానికి అనుమతించడు. పాపం చేసిన తర్వాత ఏదో ఒక దుఃఖాన్ని నీ జీవితంలో అనుమతించి నేనేం చేస్తాడు? శిక్షిస్తాడు ఆయన. శిక్షించడం అనేది పాపం పట్ల దేవునికున్న ద్వేషానికి, పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. సో శిక్షించడం అనేది ద యాక్షన్ ఆఫ్ లవ్. అది ఆయన ప్రేమలో ఒక భాగము. దేవుని మాటకు, దేవునికి లోబడడం అనేది మనలో దేవుని యొక్క ఆ గుణగణాలను తీసుకొని వస్తుంది. కానీ పాపం ఏం చేస్తుందంటే ఆ గుణాలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తుంది. పాపం తన పిల్లలు పాపం చేస్తూ తమను తాము పాడు చేసుకుంటూ ఉంటే దేవుడు శ్రేష్టమైన తండ్రి దాన్ని చూస్తూ ఊరికే ఉండడు, తప్పకుండా శిక్షిస్తాడు. దేవుడు ఎలా శిక్షిస్తాడు అనంటే ఒక జడ్జి నేరస్తులను దండించినట్లుగా కాదు, ఒక తండ్రి తన పిల్లలను గద్దించినట్టుగా ఆయన మనల్ని శిక్షిస్తాడు.